తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహాశివరాత్రి పర్వదినాన తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన 5 యువకుల మృతదేహాలు పోలీసులు వెలికి తీశారు. మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఆసుపత్రి వద్దకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి పరిస్థితి విషయం తెలిసింది. ఇప్పుడు వెంటనే బాడీస్ కొవ్వూరు హాస్పిటల్కి వచ్చాయని చెప్పారు. అక్కడ బయలుదేరి వెళుతున్నాను. ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. వారికి ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పుణ్య సమయాల్లో ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగడం అనేది మనందరికీ కూడా చాలా బాధ కలిగించింది. అందుకే ఇలాంటి స్నానాలు చేసేటప్పుడు కానీ ఇతరతర సమయాల్లో కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని అందరూ కూడా పెద్దలందరూ కూడా పిల్లలకి ఆ విషయాలను నేర్పి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యతని నేర్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దాని మీద శ్రద్ధ వహించాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ వారి కుటుంబాలకి నా సంపూర్ణమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాను. తాడిపూడి గ్రామానికి చెందిన 11 మంది యువకులు మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు గోదావరిలో దిగారు. ఇసుక మేటలు అమాంతంగా దిగబడి 11 మంది 5 యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న యువకుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గల్లంతైన యువకుల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.